రస్మా జిల్లా నాయకులు రాజేశ్వరరావు గారు, జిల్లా ట్రెజరర్ సత్యనారాయణ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. రస్మా జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. బోధన్, కోటగిరి, కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులకు, మిత్రులందరికీ, అలానే విద్యార్థి సంఘాలకు కూడా, అలానే బోధన పట్టణ ప్రముఖులందరికీ కూడా మా అందరి తరఫున నమస్కారం తెలుపుకుంటూ, ఏదైతే నల్గొండ జిల్లాలో రూపారెడ్డి ఒక స్కూల్ యొక్క ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిని దారుణంగా ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులే విశిక్షణాన్ని కోల్పోయి మొత్తం పదవులకు అలవాటు పడి ఏదైతే దారుణంగా 27 కత్తిపొడుతామని చెప్పడం జరిగిందో, మా విద్యాసంస్థ అందరి తరఫున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు కలిసి చేసే సంఘటన మాత్రమే కాదు. ఇది ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా దీని గురించి అది పేరెంట్స్ బాధ్యుల, లేకపోతే ఉపాధ్యాయుల బాధ్యుల, యావత్ సమాజం మొత్తం బాధ్యుల. తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? పెంపకంలో జరుగుతూ ఉందా, లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి సోషల్ మీడియాలో పాపం జరుగుతుందా, లేకపోతే వాళ్ళని అందుతున్నటువంటి గంజాయి వల్ల ఇతర ముతుపాపం జరుగుతుందా? ఈ సమాచారం వాళ్ళకి ఎక్కడ మనకి లోపం జరుగుతుంది. ఈ విషయాన్ని మీద ప్రభుత్వాలు తప్పనిసరిగా కూలక్షంగా చర్చించాల్సిందే. ఈ ఒక్క సంఘటనే కాదు, మనం చాలా చూస్తూ వస్తున్నాం. మనం అనేక మంది విద్యార్థులు క్లాసులను కొట్టుకోవడం, పక్క విద్యార్థుల్ని దారుణంగా హింసించడం, ఆక్షల విద్యార్థులు దారుణంగా హింసించడం ఎంత చూస్తా ఉన్నాం మనం. ఎక్కడ విద్యార్థుల్లో ఒక అశాంతి నెలకొంటుంది అంటే ఎక్కడో కానీ అది అందరం కలిసి, అటు మిత్రులకి అందరితో కలిసి చర్చించి ఈ మీద సరైనటువంటి ఒక రూపకల్పన చేయకపోతే రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా బాధలకి, చాలా ఇబ్బందులకి ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అసలు ముత్తుబంద అందరూ ఎక్కడ దొరుకుతున్నాయి వాళ్ళకి. మనం చూస్తూ ఉన్నాం. నా పిల్లలు వాళ్ళ ఉద్దేశం ఒక సమడమే కాదు, జలసాలకు అలవాటు పడి, మొత్తు పదగా అలవాటు పడి, ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకుపోయారు. ఆమె దగ్గర సుమారు 2.5 లక్షల దాకా ఎక్కువ ఉండొచ్చు. అందరూ 3-5 రోడ్ల మీద వాళ్ళ యొక్క రక్తపు మరణోడు పడి అక్కడ ఏమవుతుంది? రక్తపు బడుగు సృష్టించినా సరే, మా జలసాలకు ఎవరు ఆటంకం వచ్చినా, ఎవరు ఎదుర్చినా సరే, మేము వాళ్ళని చంపైనా సరే మా ఎంజాయ్లు వదులుకోలేకపోతున్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనకు అర్థమవుతుంది. దీని మీద మన అందరం చర్చించి డిస్కస్ చేసి ఒక సరైన పనులకు తయారు చేసే ఉద్దేశంతో ఈరోజు మేము కూర్చున్నాం ఇక్కడ. అట్లానే రూపాయలు జరిగినటువంటి నేరం ఎదుర్కొందో, అన్యాయం ఎదుర్కొందో, ఇప్పుడు ఎక్కడే జరగచ్చు. పిల్లలు కనుక మన కనుక సరైన కౌన్సిలింగ్ చేయాలని మేము చేస్తున్నాం. బోధన విద్యార్థులు కౌన్సిల్ చేస్తూనే ఉన్నాం. స్టాఫ్లు కిషోర్ దగ్గర అందరూ కూడా మేము పిలుచుకుంటున్నాం. కానీ ఎవరికైతే కౌన్సిల్ వాళ్ళ దగ్గర రావట్లేదు. సమాచారం లోపం మా దగ్గర బట్ ఫ్రెండ్స్ చెప్పట్లేదు. అమ్మా నాన్నకి విషయం తెలిసినా కూడా నా బిడ్డ మంచివాడికి ఉందని వచ్చి తప్పుదారి మీద చిన్న ఖండిస్తే పేరెంట్స్ కూడా వచ్చి చెబుతున్నారు, వాడు ఇప్పుడు అలా చేయడు సార్ చెప్తున్నారు. పిల్లల్ని వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళ ముందు చెప్పకపోయినా అట్లీస్ట్ ఉపాధ్యాయుల ముందో, యాజమాన్యం ముందో, లేదా ఎక్కడైనా సరే తప్పు చెప్పుకోవాలి. లేకపోతే వాడు చేసే విషయాన్ని కరెక్ట్గా అనుకుంటాడు. కానీ ఈ సందర్భంగా మీ అందరిలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, యూరోలో ఉన్నారు. బోధన విద్యా వ్యవస్థలో అనేక మంది విద్యార్థులు మంచి పనులు చేస్తున్నారు. మేము అందరినీ నిందించడం మా ఉద్దేశం కాదండి. యాక్చువల్ ఎవరైతే సక్రమైన మార్గం లేకుండా, అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వకుండా, టీచర్కి గౌరవం ఇవ్వకుండా, పొద్దుంచి లేచిందాక విచ్చలవిడిగా తిరుగుతూ, గంజాయి అలవాటు పడి, సిగరెట్కి అలవాటు పడి, కాలేజీకి స్కూల్కి బంకు కొడుతూ ఎవరైతే మంచి విద్యార్థి కాలేకపోతున్నారో వారి విషయం మాత్రం ఈరోజు మాట్లాడుతున్నాడు. అంతేగాని విద్యార్థులు మొత్తాన్ని నుంచి మెక్కించే చేయలేదు. ఈరోజు మేము ముఖ్యంగా సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచన నాకు వచ్చేసి ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్లోనే వాడు ఒక షాప్ ఓపెన్ చేస్తాడు, ఇది ఆన్లైన్లో ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయి ఏమనుకుంటున్నారు, వీడు మంచి పనులు చేస్తారు అనుకుంటాడు. కానీ ఆన్లైన్లో వాడు చేసినటువంటి ఆ గేమ్స్ కానివ్వండి, ఆటల ద్వారా కానివ్వండి, మిగతా డబ్బు సంపాదిస్తున్నాడు. వాడు ఆ సంపాదన పేరు మురిసిపోతున్నాడు. నాకంటే మా బిడ్డ గొప్పవాడు అని చెప్పి అనుకుంటాడు. కాదండి, అక్రమమైన సంపాదన కావచ్చు, ఆన్లైన్ సంపాదన కూడా మంచిది కాదు. ఆ దెబ్బల వల్ల అది తీవ్రంగా పరిణించి ఒక అమ్మా నాన్న మాత్రమే రాకుండా వాళ్ళ మీద 20 మంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. దాంతో పిల్లవాడికి శక్తి పెరుగుతూ ఉంది. నేను చిన్న తప్పు చేస్తే నా కోసం 20 మంది సపోర్ట్ చేస్తారు,
వాళ్ళ ముందే ఒక గట్టిగా ఆడేట వాళ్ళు మేము చేయలేకపోతున్నాం. కానీ సందర్భంగా పేరెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తే వారు పేరెంట్స్గా వస్తే మేము తప్పని సమాధానం చెబుతాం, చెప్పడం క్వశ్చన్ లేదు. ఎందుకంటే మాకు పేరెంట్స్ దేవుళ్ళు, వారి పిల్లలు మాకు దేవాలయాలు అన్నప్పుడు వాళ్ళు రావచ్చు. కానీ రావడమే వాడి పిల్లాడు కరెక్ట్ టీచర్ ప్రవర్తన విషయంలో కానివ్వండి, మొత్తం పద విషయం అవగాహన చేస్తున్నాం. ఈరోజు మనకు కొంతమంది సభ్యులు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టుకొని మన కుషల్ గారికి ఉన్నారు, కుషల్ గారు దుష్యంత్ గారు పక్షం ఉన్నారు. దాని ద్వారా రీసెంట్గా కూడా పెట్టాం మేము లైఫ్లో వేసుకొని పెట్టామండి, పెట్టండి పిల్లల్లో. కానీ ఇంత చేసినా కూడా పిల్లల్లో కౌన్సిలింగ్ అవసరం మేము భావిస్తున్నాం. అప్పటికి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ అవసరం పెట్టుకున్నాం. అయినా కూడా ఎవరికైతే కౌన్సిలింగ్ అవసరం ఉందో ఆ సమాచారాన్ని మా పేరెంట్స్ మాకు చెప్పాలి, మా పిల్లవాడు ఇలా ఉన్నాడు, జాగ్రత్త పడండి అని ముందే మన సమాచారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మేము కౌన్సిలింగ్ అపాయింట్ చేసుకుని వాళ్ళ సక్కను మాకు పెట్టడానికి మా శాఖ ప్రయత్నం చేస్తామని. All management highly condemn the murder case of Rupam Reddy Madam of Nagarjuna High School. She is a principal. सर वो मैडम की गलती असल है क्या रीज़न की वजह से उनको मर्डर किया गया? तो उनको जो भी है सही नसीहत दे रहे, उनको डिसिप्लिन में चेंजेस लाने के लिए मोबाइल फ़ोन नहीं यूज़ करना, और जो भी है बच्चों को स्कूल में ही मोल्ड कर सकते हम, उनके चेंजेस ला सकते डिसिप्लिन में. इसलिए हम वो मैडम वही सिखाने की कोशिश कर रहे थे. बट एनवायरनमेंट जो है पेरेंट्स के साइड पे घर में जो माहौल रहता वही बच्चे के पेरेंट्स को देख के सीखते. हम हमारे साइड कितना भी इनडिसिप्लिन स्टूडेंट अगर आया तो भी हम उसको एक डिसिप्लिन में रखते, पूरा सुबह से लेकर शाम तक काउंसलिंग करते, टीचर्स करते, सब्जेक्ट टीचर्स करते, क्लास टीचर्स करते, ब्लॉक टीचर्स करते, और प्रिंसिपल भी करते, और इवन पेरेंट्स को बुला के भी हम काउंसलिंग करते. मगर पेरेंट्स के साइड से ये काउंसलिंग नहीं होती रिपीटेडली. थोड़ा भी कुछ हुआ तो उनको मोबाइल फ़ोन दे देते, उनको अमाउंट दे देते, और जैसा मनमानी ऐसा उनको सुन लेते. ये पेरेंट्स का एक बहुत बड़ा रॉन्ग पॉइंट है. तो इसलिए पेरेंट्स जो है सो यहाँ पर सही से काउंसलिंग करना चाहिए. तो वही फ्रॉम हमारे साइड से भी हम पूरे मैनेजमेंट से भी हमारी रिक्वेस्ट है कि सब मिलके इसको कंडेम करेंगे और मेमोरेंडम देंगे, और हम सब आपके साथ हैं सर. ఫ్యామిలీ సపోర్ట్ తోటి, సమాజం యొక్క సపోర్ట్ తోటి అంత ముందుకు వచ్చి పిల్లలకి ఇక్కడ చేస్తుంది ఏంటి, ఇంకొకటి కాదు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం ఫర్ ద నేషన్. ఈ నేషన్ కోసం నెక్స్ట్ బిల్డర్స్ని తయారు చేస్తున్నాము. సో అట్లాంటప్పుడు ఒక లేడీగా మేము కూడా అసలు ఈ సంఘటన విన్నాక ఎంతో బాధపడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. పిల్లలకి ఏదన్నా అరే ఏం చెప్తే రేపు వాడి దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో, ఏం మాట్లాడితే మా మీదకి ఏమొస్తుందో. ఇప్పుడు మరి తన ఫ్యామిలీని, మరి తన లైఫ్ని అంతా షీ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్. తను చేసిన తప్పేంటి ఇక్కడ? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే. బికాజ్ ఎందుకంటే షీఈ్ ఎ మదర్ ఫస్ట్ అండ్ షీఈ్ అన్ ఎడ్యుకేటర్ అక్కడ. అయినా కానీ లైఫ్లో మళ్ళీ తనకి అట్ ఎండ్ ఆఫ్ ద డే తనకి మిగిలింది ఏంటి? ఒక విద్యార్థి చేతిలో కత్తిపోటు ఉంటుంది. ఇది ఒక లేడీగా రూపారెడ్డికే కాదు, తల్లిగా కానీ సమాజంలో అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పిఎం అవ్వాలన్నా సీఎం అవ్వాలన్నా ఎవరైనా కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద మదర్. సో ఇంకేం చెప్పాలి? మరి ఏ పిల్లలకి ఏమని చెప్పాలి? నాన్న ఇది వెళ్తే ఇది తప్పుదారని చెప్పాలా వద్దా? ఊరుకోవాలి. ఊరుకుంటే మరి వాడు వెళ్ళి గోతులో పడతాడు కదా, రేపు అది చూడలేం కదా, అదైనా మళ్ళీ మనం ఏడవలసిందే కదా. వద్దు అని చెప్పినందుకు సో ఈ సొసైటీ రేపు రూపారెడ్డి గారి గురించి మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో, దీనివల్ల ఏం చర్యలు తీసుకుంటుంది అనేది, బట్ దీని గురించి మాత్రం ఆలోచించాల్సిన విషయం అయితే మేధావులందరూ ఆలోచించాల్సిన విషయం. కూడా మరి ఏ విధంగా కృత్యం ఏర్పడిందో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ట్రాస్మా సంఘ సభ్యులుగా రేపు కోటగిరి మండలంలో బంద్కి సహకరిస్తామని చెప్పి తెలుపుతున్నాము. జై హింద్. శ్రీమతి రూపారెడ్డి యొక్క మరణం గురించి మన యొక్క పాఠశాలని రేపు సంఘీభావంగా బంధు ప్రకటన చేస్తున్నది. ఎందుకోసం అంటే విద్యా వ్యవస్థ ఎలా చాలా ఆలోచించవలసిన రోజు ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనే ఏదైతే పదాలు ఉన్నాయో దానికి వ్యతిరేక దేశం లోపల నడుస్తుంది ఇక్కడ. మరి ఇలాంటి వ్యతిరేక దేశం లోపల రేపటి నాడు ఒక గురువు బోధనకు వెళ్ళడానికి అందరూ భయపడాల్సిన
రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రోజులను మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఏమైతే ప్రతిరోజు చేస్తున్న పని అదే. మేము ఉపాధ్యాయులందరం కలిసి, యజమానులందరం కలిసి మరి ఈ వ్యవస్థను ఎట్లా తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్దాం అనే విషయాన్ని అందరం కలిసికట్టుగా ఆలోచించి దీనికి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను కాపాడే విధంగా, ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాల విషయాల సెక్యూరిటీ ఇచ్చే విధంగా చేస్తారని ఈ యొక్క సభాముఖంగా మేము తిరుపతి జరుగుతుంది. ధన్యవాదాలు. అమ్మ లాంటి రక్షణ, నాన్న లాంటి పాలన అందించేటువంటి మా బడ్జెట్ స్కూళ్ళు, ముఖ్యంగా ఈ గూడెంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ కూడా విద్యాలయాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి పాఠశాలల బంధుకు బోధన్ ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాల సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా రేపు జరిగే నిరసన కార్యక్రమాల్లో కూడా మేము మా సిబ్బందితో కలిసి పాల్గొంటామని, అనంతరం ఆర్డీఓ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారని, మా విన్నపాన్ని వింటారని, వారి యొక్క రూపారెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలిగేలా అందరూ కోరుకుంటారని కోరుకుంటున్నాము. మరొకసారి రేపటి పాఠశాలల, కళాశాలల బంధుకు ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వారి వృత్తిని మేము యావత్ సభ్యులం అందరం కూడా ఖండిస్తున్నాము. చివరిగా జిల్లా అధ్యక్షులు కిషోర్ సార్ గారు ఈరోజు ఇట్లాంటి సమావేశం పెడతామని అనుకోలేదు. ఒక దుర్దినంగా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ మేడం రూపారెడ్డి గారు, వారిని అత్యంత దారుణంగా 10వ తరగతి విద్యార్థులు చంపడంతో ఈరోజు మా ట్రస్మా బోధన్ డివిజన్లో ఉన్న స్కూల్ కరస్పాండెన్స్ మిత్రులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ముఖ్యంగా పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ గాడి తప్పింది అనే దాని మీద తెలుస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో గాడి తప్పుతుంది అనేది చూసుకుంటే విద్యా వ్యవస్థలో లోపమా అయితే తల్లిదండ్రుల యొక్క లోపమా అనేది ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు తల్లిదండ్రుల యొక్క మేము ఇబ్బంది అంటున్నామంటే, ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పారు, చిన్న సంఘటన స్కూల్లో జరిగితే ఏదైనా చిన్న మాటలు అంటే 100 మంది వచ్చి ఆ పిల్లోడి ముందర చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన కూడా చూసాం మనం, బోధంలో ఒక స్కూల్లో చిన్న చేస్తే పిల్లోడి ముందర టీచర్ని కొట్టడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ స్కూల్ కరస్పాండెంట్ కానీ, హెచ్ఎం కానీ, టీచర్లు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కాపాడగలుగుతాం మేము. కాబట్టి ఒక విద్యార్థి చెడిపోతున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, తల్లిదండ్రులకి ఒకడే కొడుకు ఒకడే కూతురు అయిపోయి వారిని చిన్నప్పుడు గారాబం చేయడంతో ఒక స్టేజ్ వచ్చేసరికి వాడికి దురలవాట్లు అయిపోతున్నాయి. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అన్నీ దొరుకుతున్నాయి. గంజాయి కానీ, మత్తు పదార్థాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఫస్ట్ వాటిని నిర్మూలించాలి. లేని పక్షంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఇప్పుడు పట్టణ దానికంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల యొక్క లక్షణాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఎంతో మేము కాపాడదామని ట్రై చేస్తే వాళ్ళు అవసరమైతే ఎదురు తిరుగుతున్నారు కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, లేకపోతే ఆ ఊరి యొక్క సభ్యులు కానీ, లేకపోతే ఆకతాయాలు తయారైపోతున్నారు. దీంట్లో భాగంగా మొత్తం తెలంగాణలో బడ్జెట్ స్కూల్స్ మనవి. బడ్జెట్ స్కూల్లో టీచర్లు కానీ, ఆ కరస్పాండెంట్స్ కానీ ఎవరు కూడా స్కూల్ నడిపే పరిస్థితి రాను భయంకర పరిస్థితి వచ్చేస్తుంది. ఇవాళ రూపారెడ్డి మేడం గారు కొన్ని 20 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ ప్రిన్సిపాల్గా చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థి యొక్క సెల్ ఫోన్ తీసుకొస్తాం, ఆల్రెడీ కొన్ని ట్రిక్ చేసి వస్తే 10 days ముందరే ఎన్ని చేస్తున్నారంటే ఇతరుల యొక్క అవకాశం తీసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా యూనియన్స్ ఉన్నాయో యూనియన్స్ కూడా ఇప్పుడు సహకరించాలి ఇట్లాంటి పరిస్థితులు. కాబట్టి ఆల్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఆల్ యూనియన్స్ కూడా దీన్ని సహకరించాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుతున్నాం. ముఖ్యంగా మేము ప్రతి
విద్యార్థి మీద ఇప్పటి నుంచి ఆ యొక్క లక్షణాలు కానీ ఎట్లాంటి లక్షణాలు కనపడితే మేము ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పడం కానీ లేకపోతే పంపించేయటం కానీ మారుతాడా లేదా అనే దాని మీద ప్రతి స్కూల్ కూడా ఇక మేము కఠినమైన చర్యలతో ముందుకు వెళ్తామని చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్పినా కూడా పేరెంట్స్ చెప్తే మళ్ళీ ఎవరినో తీసుకొచ్చేసి మళ్ళీ మాకే వృత్తి వెళ్తున్నాము. కాబట్టి అట్లాంటిది మీరు కూడా కొద్దిగా మాకు సహకరించాలి. ఇట్లాంటి విషయాల్లో కావాల్సిన సమాచారం కోసం ఎంత చేస్తే ఆయనే మర్డర్ చేశారని చెప్పి 4 రోజులు శోభ చేశారు. కాబట్టి అలాంటివి కాకుండా నిజమైన వార్తల్ని మనం చేద్దాం. మన బోధన వరకు అయితే మీరందరూ కూడా మా ప్రైవేట్ స్కూల్స్ని మా కాలేజీలని మీరు కాపాడుతూ ఉన్నారు. ముందు కూడా మీ సహకారం కావాలి. అలానే ప్రతి టీచర్కి భరోసా ఇద్దాం అనుకుంటున్నాం. మేము దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. అలానే రేపటి బంద్ కాల్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా రేపు పలుకాలు ఇచ్చినాయి. అలానే టీచర్స్ మేము అందరం కలిసి ఇక్కడే మహాలక్ష్మి టెంపుల్లో మీటింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఆర్డీఓ గారికి అది కూడా మేము మెమోరాండం ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మా టీచర్కి భరోసా ఇవ్వాలి. ఇవాళ భయపడిపోతున్నారు. ఏంటి పరిస్థితి, మీరు బయటికి వెళ్ళిపోతారు, మేము కంపల్సరీ ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో అనాల్సి వస్తుంది. అలాంటప్పుడు మేము ఏంటి అంటారు. కాబట్టి దీని కనుక మనం తట్టుకోకపోతే రానున్న విద్యా వ్యవస్థలో అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి అందరూ ఉగ్రవాదులుగా తయారవుతారు. కాబట్టి మేము టీచర్లకు భరోసా ఇస్తూ మా విద్యా సంస్థల్ని కాపాడుకుంటూ రూపారెడ్డి మేడం గారికి ఆత్మ చేకూరాలని, వారి సేవలు సూర్యాపేట ఇన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎంతో క్రమశిక్షణ కన్నా ప్రిన్సిపాల్ మేడం ఆమె. అలాంటి మేడం అనేది దారుణంగా చంపారు. కాబట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ సహాయ సహకారాలు ముందు కూడా మాకు ఇలానే ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. క్రమశిక్షణతో ఉండాల్సిన విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కోసం ఆమె బలైపోయింది. అట్లా బలైపోయినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడానికి మనం ఇక్కడ సమావేశమైనందుకు మొట్టమొదటిగా మన యాజమాన్య మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మేము అనుకుంటున్న కార్యాచరణ ఉన్నదో అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు అధికారులకు తెలియజేసి ఆ అధికారులు ఏదైతే స్పందన ఉంటుందో ఆ స్పందన కూడా మరియు పత్రికాముఖంగా తెలియజేసి విద్యార్థులను ఒక క్రమశిక్షణలో పెడతానికి మాతో పాటు మీరు కూడా తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.